హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్ని. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి కంటెంట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అది కూడా మనకు కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే ఉంటుంది. మనకి ఎటువంటి ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండదు. అది కూడా పేపర్లెస్. మనం ఏదైనా సరే మన ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా మొత్తం టోటల్ వచ్చేసి ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇది కూడా మనకి వితిన్ 2 minutesలోనే మనకు మనం ఎలిజిబిలిటీ లోన్కి లేదా అనేది కూడా వితిన్ 2 minutesలోనే మనకు తెలుస్తుంది. మనకి ఈ లోన్ రావాలంటే మనకు కంపల్సరీగా మన సిబిల్ స్కోర్ అయితే మంచిగా ఉండాలి. ఈ సిబిల్ స్కోర్ వచ్చేసి మీ అప్ టు 650 పైన ఉంటే ఈజీగా మనకైతే లోన్ అయితే వస్తుంది. ఇందులో లోన్ అమౌంట్ వచ్చేసి మనకు 10,000 to 10 lakhs దాకా అయితే ఇందులో నా లోన్ ప్రీ అప్రూవ్ చేస్తారు. ఫ్లిప్కార్ట్లో వచ్చేసి లోన్ మనకి ఫ్లిప్కార్ట్ కంపెనీ తరపున అయితే రాదు. ఇందులో వచ్చేసి మనకి థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి అయితే మనకు లోన్ అయితే అప్రూవల్ అవుతుంది. అది కూడా థర్డ్ పార్టీ కంపెనీస్ అంటే మనకి ఇప్పుడు మనీవ్యూ ఇలా చాలా అయితే ప్రైవేట్ ఫైనాన్షియల్ కంపెనీలు అయితే ఉన్నాయి. వాటి నుంచి అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ముందుగా ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. యాప్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళేసి మన మొబైల్ నెంబర్తో ఫస్ట్గా లాగిన్ అవ్వాలి. ఫస్ట్గా మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక తర్వాత ఓటీపీ ఎంటర్ అవుతుంది. ఓటీపీ ఎంటర్ అవ్వగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్రెడిట్ స్కోర్ కూడా చూసుకోవచ్చు ఇందులో. అదే క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ అంటాము. ఇక్కడ మనం క్రెడిట్ ఆప్షన్లోకి వెళ్తే ఫస్ట్ నేమ్, ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలా. ఆ తర్వాత మన ఫుల్ నేమ్, మన నేము, ఆ తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ కూడా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చాక పాన్ కార్డ్ అవ్వగానే మనకు ఎంప్లాయ్మెంట్ అడుగుతుంది. శాలరీడా లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని. శాలరీడ్ వాళ్ళైతే శాలరీ అని పెట్టుకోండి, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ అని పెట్టుకోండి. ఆ తర్వాత మనము జెండర్ అడుగుతుంది. ఆ తర్వాత మనం ఉంటున్న పిన్ కోడ్, మనమే పోస్టల్ కోడ్ అంటారు దాన్ని, పిన్ కోడ్ లేదా పోస్టల్ కోడ్ అనొచ్చు. పిన్ కోడ్ ఇచ్చేసాక మనం మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వర్క్ చేస్తుందో ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఎందుకంటే మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి, మనకు చెక్ చేసుకోవచ్చు మనం మెయిల్కి వచ్చినా సరే. ఇక్కడ మెయిల్ ఐడి అయిన వెంటనే కింద ఒకసారి చూసుకున్నట్టయితే పర్పస్ ఆఫ్ లోన్, ఇక్కడ వచ్చేసి మనం దేని పర్పస్ కోసం అయితే లోన్ తీసుకుంటున్నామో అది ఇక్కడైతే టైప్ చేయాలి. పర్సనల్ లోన్ ఇచ్చాడు, ట్రావెల్ అని ఇచ్చాడు, హోమ్ రిపేర్ అని ఇచ్చాడు, మ్యారేజ్, మెడికల్, ఎడ్యుకేషను, కన్జ్యూమర్ లోన్ అని కూడా ఇచ్చారు. మనం ఇక్కడ మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే దానికోసం దేనికి యూజ్ చేస్తున్నారని అయితే వాళ్ళకైతే ఒకటి క్వశ్చన్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ జనరల్గా అయితే అందరూ పర్సనల్ లోన్ అనేది పెట్టేసేయండి, అదైతే ఈజీని. నెక్స్ట్ వచ్చేసి మన నెట్ పేమెంట్, మంత్లీ ఇన్కమ్ అని అడుగుతుంది. ఇక్కడ మనకు నెట్ పేమెంట్ ఎంత వస్తే అంత మన మంత్లీ ఇన్కమ్ ఇక్కడ పెట్టేసేయండి. ఇవన్నీ ఎంటర్ చేశాక 1కి 2 సార్లు అయితే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకున్న కింద రైట్ మార్క్ని టిక్ చేసి నెక్స్ట్ కొట్టేస్తే మనకి అప్లికేషన్ అయితే డీటెయిల్స్ ఆర్ బీయింగ్ ప్రాసెస్ అని అయితే వస్తుంది. ఈ పేజ్లో వచ్చేసి మొత్తం మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. మన నేము, పాన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, అలానే మన ఈమెయిల్ ఐడి, మనం శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా అన్నీ ఇచ్చేసి ఇక్కడ సేవ్ టు నెక్స్ట్ ఆన్ ప్రాసెస్ అని కొట్టేస్తే మనకు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఈ పేజ్లో వచ్చేసి మనకు కంపెనీ డీటెయిల్స్, మనం దేంట్లో వర్క్ చేస్తున్నాము, ఏ కంపెనీ, టోటల్ ఇందులో కంపెనీ అడ్రస్సు, ల్యాండ్ మార్కు, కంపెనీ ఉన్న ఫ్లాట్ నెంబర్తో సహా ఇందులో అయితే అడుగుతుంది డీటెయిల్స్. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేయగానే కింద వచ్చేసి మనకు బై హ్యాండ్ క్యాష్ ఎంత వస్తుందో కూడా ఇందులో అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ ఎంటర్ అన్నీ చేసినాక ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, సేవ్ టు అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అని ఉంటుంది. సేమ్ అది కొట్టంగానే మనకు అమౌంట్ ఎంత అప్రూవ్ అనేది అయితే క్లియర్గా ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే అప్రూవ్డ్ వచ్చేసి లిమిట్ వచ్చేసి మనకైతే 50,000 అయితే ఇచ్చారు. మనం చూస్ లోన్ అమౌంట్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఇలా వస్తుంది. మనం దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మనకు 50,000 అవసరం లేదనుకో, మనకు అవసరం ఉంటే తీసుకోవచ్చు, అవసరం లేనప్పుడు దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అక్కడ పెన్సిల్ మార్క్ అయితే ఉంది కదా, అక్కడ నేనైతే ఇప్పుడు ఇక్కడ 36,000 అయితే ఇక్కడ చేశాను. చూస్ ప్రిఫర్డ్ అమౌంట్ టెన్యూర్. దీనికి మనం ఈఎంఐ వచ్చేసి 3 months, 6 months,
9 మంత్స్ 12 మంత్స్ ఇలా అయితే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ అన్నీ అగ్రీ ఇచ్చాక మనకైతే లోన్ అమౌంట్ అయితే మనకు ఒక ఓటీపీ ఎంటర్ వస్తుంది. ఈ ఓటీపీ మనము ఎంటర్ చేయగానే అకౌంట్లో అయితే మనకైతే మనీ అయితే పడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే నేను మీకోసం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. జస్ట్ సింపుల్ ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకోవడం అయితే చాలా సింపుల్. ఫ్లిప్కార్ట్లో లోన్ అయితే